ఒక్కొక్కటి క్యారెక్టర్‌కి అసలు పొంతన లేకుండా డిఫరెంట్ అంటే ఇదే క్యారెక్టర్‌లో ఇమిడిపోవాలి అని కాకుండా వచ్చిన ప్రతి క్యారెక్టర్‌ని కూడా అలా ఓన్ చేసుకునే పర్సన్. దట్టు ఇప్పుడు 'అనగనగా' అనేది అక్కడే కథలాగా అనిపిస్తుంది కదా! ఏ కథ స్టార్ట్ చేసినా మనం 'అనగనగా' స్టార్ట్ చేస్తాం. బట్ ఇక్కడ అలా ఫుల్ స్టాప్స్ ఉన్నాయి. బట్ ఇంకా చాలా ఉందన్నమాట కథ. సో, అదే టైటిల్‌తో మన ముందుకొస్తున్నారు. సో, మరి మాట్లాడదాం. సినిమా గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అలాగే డైరెక్టర్ కూడా ఉన్నారు. సునీల్ గారు మాట్లాడదాం. నమస్తే. నమస్తే అండి. నమస్తే. గమనిస్తున్నారా బాగా? లేదు. ఓకే. అంటే నేను షార్ట్‌గా అనుకున్నాను. బట్ ఫ్లోలో వచ్చేసాయి అవన్నీ. బానే చెప్పారు కదండీ. యూ ఫ్లాటర్ మీ. థాంక్ యూ. అయ్యో! అడిగి చెప్పించుకున్నట్టు అయిపోయింది. సో, మీరనగానే అదే ఇప్పుడు చెప్పినట్టు కొన్ని మూవీస్ అన్నీ గుర్తొస్తాయి. దట్టు మీరు సెలెక్ట్ చేసుకునే క్యారెక్టర్స్ కూడా ఒకదానికి ఇప్పుడు ఒక హీరో, ఒక సపోర్టింగ్ రోల్ కానీ ఒక్కొక్క విధంగా ఉంటే అదే మనం ఇప్పుడు 'ప్రకాష్ రాజ్' గారు ఉన్నారు. ఫ్యామిలీలో ఒక తండ్రి అని టక్కున గుర్తొస్తది. బట్ మిమ్మల్ని తలుచుకుంటే అలా రాదు. అంటే అలా చేంజ్ చేస్తూ ఉన్నారు. ఇంకొకటి మీరు సెలెక్ట్ చేసుకున్న స్క్రిప్ట్స్ కూడా పొంతనుండవు. అంటే మీన్స్ ఇప్పుడు నేను చెప్పినట్టు. మిమ్మల్ని ఈ కథలో అట్రాక్ట్ చేసిన లైన్ ఏంటి? అసలు ఎలా నరేషన్‌లో మీరు ఎక్కడ ఏ లైన్ నచ్చింది మీకు? నరేషన్ చెప్పారా లేదంటే స్టోరీ? నరేషన్ అసలు లేదండి అసల. నాకు మొత్తం స్క్రిప్ట్ నాకు పంపించారు. మొత్తం నేను ఫ్రంట్ టు బ్యాక్ నేను స్క్రిప్ట్ మొత్తం 120 పేజీలు చదివాక నేను ఎన్ని డేస్ అయింది సార్? 2 అవర్స్ అండి. 2 అవర్స్‌లో? 2 అవర్స్. ఎందుకంటే మా స్క్రీన్ ప్లే ఫార్మాట్ ప్రకారం 1 పేజ్ ఈజ్ ఈక్వల్ టు 1 మినిట్. సో 120 పేజెస్ అంటే 120 మినిట్స్. సో ఇంచుమించు ఒక 2 అవర్స్ పడుతుంది చదవటానికి, విచ్ ఇస్ ద రన్ టైమ్ ఆఫ్ ద ఫిల్మ్. ఓకే. ఇప్పుడు మన సినిమా రన్ టైం ఎంత ఉంటుందో ఇంచుమించు అలాగే ఉంటుందండి. నాకు బాగుంది కనుక నేను మొత్తం చదివానండి. చాలా స్క్రిప్ట్లు అలా మధ్యలో వదిలిపెట్టేయడం జరుగుతుంది. అవును. మధ్యలో స్క్రిప్ట్లో విషయం ఉందో లేదో జనరల్గా ఒక 20 పేజీకి తెలిసిపోతుందండి. ఓకే. బాగుంది కనుక ఐ వాస్ కంటిన్యూయింగ్ అండ్ ఐ జస్ట్ లవ్డ్ ఇట్. ద మోర్ ఐ రెడ్ ఇట్, ద మోర్ ఐ లవ్డ్ ఇట్ అండ్ ఇట్ గెట్స్ బెటర్ అండ్ బెటర్. ఓకే. అంటే లైక్ అండ్ ఇట్ పీక్స్ ఇన్ ద క్లైమాక్స్ ద స్క్రిప్ట్. సో ఐ లవ్డ్ ఇట్ ఇమీడియట్లీ. ఓకే. అలా కలిసిపోయింది అయితే. హలో అండి సునీల్ గారు. మొత్తానికి సరి పట్టేశారు. సో అంటే మీరు ఫస్ట్ టైం కదా, అంటే డైరెక్షన్ ఫస్ట్ టైం. అంటే ఇప్పుడు డైరెక్షన్ ఒక మూవీ సిరీస్ ఏదైనా మనం చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది ఆ కష్టం అనేది పక్కన పెడితే హార్డ్ వర్క్ అనేది బాగా ఎక్కువ ఉంటుంది. బట్ ఎలా అప్రోచ్ అయ్యారు? బట్ అంత కాన్ఫిడెంట్గా అంటే ఎలా ఒప్పుకుంటానని ఏ కాన్ఫిడెన్స్తో వెళ్ళారు మీరు? ఎలా ఇచ్చారు? అంటే క్యారెక్టర్ అండి, వ్యాస్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో, సో ఫస్ట్ డెవలప్ చేస్తున్న స్టేజ్ నుంచి నాకు, మా రైటర్ దీప్తికి అండ్ ఈటీవీ టీమ్ ప్రొడ్యూసర్కి అందరికీ నేను పిచ్ చేయగానే అందరం యునానిమస్గా వి థాట్ లైక్ వ్యాస్ అనే క్యారెక్టర్ సుమంత్ గారు తప్ప ఇంకెవరు చేయలేరు అని చెప్పేసి. సో ఫ్రమ్ ది బిగినింగ్ వి థాట్ లైక్ ఇట్ వాజ్ సుమంత్ గారు. అండ్ హోప్ఫుల్లీ లక్కీలీ ఆయనకి పంపగానే నచ్చేసింది అండ్ ఇట్ వెంట్ ఆన్ ఫ్రమ్ దేర్.